నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లాలో టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్, 6 సజీవ దహనం, ఓట్లేసి వెళ్తుండగా దుర్ఘటన. రాష్ట్రంలో ఆగని వైకాపా హింసాకాండ, మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో తెదేపా శ్రేణులపై దాడులు. పథకాల నిధులు వైకాపా కాంట్రాక్టర్ల జేబుల్లో వేసే ప్రయత్నాలు, ఈసీ ఆంక్షలు తొలగిపోయినా విడుదల చేయని సీఎస్ జవహర్ రెడ్డి. కృష్ణమ్మ పక్కనే ఉన్న తాగునీటి కోసం తిప్పలు, విజయవాడలో బోరు నీరు సరఫరా చేస్తున్న అధికారులు. రాజస్థాన్ కొలిహాన్ రాగిగనిలో కూలిన లిఫ్ట్, చిక్కున్న 14 మంది అధికారులు. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నికల కోసం సొంతూరుకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళుతున్న వారిని విషాదం వెంటాడింది. ప్రైవేటు ట్రావెల్ బస్ టిప్పర్ను ఢీకొట్టడంతో 6 సజీవ దహనమయ్యారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరివారిపాలెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి చీరాల మీదుగా హైదరాబాద్ వెళుతున్న బస్సు టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లో 2 వాహనాలకు అగ్ని కీలలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు ముందు వైపు కూర్చున్న వారు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. కొంతమంది ఏమో విండో సీట్ లోంచి దూకేసేసారు, అంటే పెద్ద అబ్బాయిలు వీళ్ళందరూ దూకేశారు. కొంతమంది ఏమో బయటకు వచ్చేసారు. కానీ పెద్దవాళ్ళు ఒక పాప ఉందని చెప్పారు, వాళ్ళు మాత్రం రాలేకపోయారు. అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంట, వాళ్ళేమో అక్కడ ఆగిపోయారు. తర్వాత మేము అందరమేమో బయటకు వచ్చేసేసాము. చాలా మందికి బ్లడ్ మొత్తం వచ్చేసేసింది. తర్వాత ఒక 1 అవర్కి మేమేమో 100కి కాల్ చేసాము. అన్నిటికి కాల్ చేసిన తర్వాత అంబులెన్స్లు వచ్చినాయి, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. అందరూ ఒకటే మండలానికి చెందిన వాళ్ళండి. అందరూ ఒకే దగ్గర ఎక్కారు. ఎక్కిన వెంటనే ముందు అక్కడ కూర్చోబెట్టి అందరినీ చాలాసేపు లేట్గా బస్ తీసేసి తర్వాత ఒక్కసారి హిట్ అవగానే అందరూ పెద్దగా అరిశారు. సీట్లన్నీ విరిగిపోయి మోకాళ్ళకి ఇక్కడ తగిలింది. అంతా తగిలి అందరూ పెద్ద అరవడంతో వెనకతల నుంచి తొక్కిసలాడ పెద్దగా జరిగిందండి. ముందున్న వాళ్ళందరూ చాలామంది దిగిపోయారు. కానీ వెనక నుండి తోసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల దిగడం చాలా కష్టమైపోయింది. ప్రమాదంలో 2 మహిళలు, 1 పురుషుడితో పాటు ఓ మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను బాపట్ల జిల్లా నేలాయపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. బాధితులను తెలుగుదేశం నేత ఏలూరి సాంబశివరావు పరామర్శించారు. ఓటు వేసేందుకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. ఎండ బయలుదేరి వచ్చాము. చిన్నగా ఏం చేస్తున్నాము. 1 గంటలకి వస్తాము. మేము అందరం నిద్రపోతూ ఉన్నాము. వచ్చి టెప్పర్ గుద్దేసాడు. అందరు తాగి ఉన్నాడు. గుద్దితే అందరం ఒకసారి అరుపులు కేకలు లేచినాము. అంతలోకి మంటలు తగులుకొని మొత్తం వచ్చేసినాయి బయటికి. ఇక ఎటు పోలేక ఆ వాసనకి గొంతంతా ఊడిపోయి లోపల పొగపోయి కొక్కురు విక్రయం. ఆ కిటికీలో నుంచి బయటకు దిగేసి వాళ్ళు కింద ముందు పోయిన వాళ్ళు కింద దిగారు. వాళ్ళు అందుకొని కిందకి మమ్మల్ని లాగారు. లేకపోతే మేము కాలిపోయేవాళ్ళు కాసేపు. సైడ్ది దూరేసి జనం బయటకి వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళని వాళ్ళు ఆవతి ఉండిపోయారు, కాలిపోయారు. అదొక మిరాకిల్. అసలు అర్థం కాదు మాకు. అంతా 10-15 నిమిషాల్లోనే అయిపోయింది. అంత 10 నిమిషాల్లోనే అయిపోయింది అంతా. మా కాలు బాగా లెక్క కుంటుకుంటా
వెళ్ళకపోయాం అసలుకి దూరం. హైదరాబాద్ వెళ్తాం, ఓటేస్తానికి వచ్చి ఓట్లేసి హైదరాబాద్ వెళ్తున్నాం. చిన్నగంజం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే మధ్యలో ఒక 1-1:30 గ్యాప్లో యాక్సిడెంట్ అయింది. ఒక బస్సు ఇంకో దాన్ని గుద్దింది. సో అందరం కిటికీలు పగలగొట్టుకొని బయటకి వచ్చాము. తర్వాత చాలామంది హాస్పిటల్స్లో ఉన్నారు. కొంతమంది బస్సులో నుంచి బయటకు రాలేకపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఉండడం విషాదం నింపింది. నేలాయపాలెనికి చెందిన దంపతులు కాశీ బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి ఒంగోలులో ఉండే తన మనవరాలు ఖ్యాతి, శ్రీసాయిని తీసుకుని వేసవి సెలవులకు హైదరాబాద్ బయలుదేరారు. ఇలా ఊహించని ప్రమాదంలో బుగ్గిపాలయ్యారు. బస్సు ప్రమాదానికి కారణాలను మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రి వద్ద రాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతి వేగంతో వచ్చి టిప్పర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్తో పాటు మధ్యప్రదేశ్కు చెందిన హరిసింగ్ అనే డ్రైవరు, అదేవిధంగా ట్రావెల్ బస్సుకు సంబంధించినటువంటి అంజీ అనే ఒక డ్రైవరు, అదేవిధంగా 3 ప్రయాణికులు కూడా మృతి చెందారు. ప్రయాణికుల్లో 2 వచ్చేసి వృద్ధ దంపతులు ఉన్నారు. అదేవిధంగా 8 ఏళ్ల చిన్నారి కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. అయితే వీరంతా కూడా సోమవారం జరిగిన పోలింగ్కి వచ్చి ఇక్కడ ఓటు వేసి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లక్ష్మీ ప్రసన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకి సంబంధించిన ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణికులంతా కూడా మిగతా ప్రయాణికుల్లో ఇప్పటి వరకు 6 మొత్తం ఘటనలో 6 చనిపోతే మిగతా వాళ్ళంతా కూడా ఒక 20 మంది దాకా గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో జీజీహెచ్లో వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ప్రధానంగా డ్రైవర్ అతివేగమే కారణమన్న కారణాలు అయితే ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే చూసినట్టయితే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అంటే ఈ అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులకి ఏమి అర్థం కాని పరిస్థితి. చిమ్మ చీకట్లో అర్ధరాత్రి ఒక్కసారిగా ఊహించిన విధంగా ఈ బస్సులో మంటలు ఎగిసిపడడంతో వారంతా కూడా ఎలా తప్పించుకోవాలా, ఎలా బయటపడాలని చెప్పి ఆందోళనలో ఒక్కసారిగా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు చాలామంది కిటికీల ద్వారా, అదేవిధంగా అత్యవసర ద్వారం ద్వారా బయట పగలగొట్టుకుని బయటకు వచ్చారు. ఇదే సమయంలో ఇటుగా వచ్చిన స్థానికులు కూడా కొంతమేరకు వాళ్ళకి సాయం చేయడంతో చాలామంది ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. కేవలం 6 మాత్రమే తమ ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ళంతా సురక్షితంగా బయటపడినందుకు స్థానికులు ఒక విధంగా అంటే పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ అయితే పూర్తిగా, డ్రైవర్ అయితే ఇంకా మృతదేహం అనేది మనకి అక్కడే కనిపిస్తుంది లోపల వైపు. ఈ టిప్పర్ వచ్చేసి హరిసింగ్, ఇతను మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి. ఇతను ఉపాధి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ టిప్పర్గా పనిచేస్తున్నాడు. ఇది చూసినట్టయితే బస్సు పూర్తిగా టిప్పర్ లారీ వైపు దూసుకు రావడంతో ఈ బస్సు సగానికి పైగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో డ్రైవరు, అదేవిధంగా 2 వృద్ధ దంపతులు, ఒక చిన్నారి చనిపోయింది. ఇంకొక మృతదేహం, అంటే మొత్తం 6 చనిపోయారు ఇప్పటికే. అయితే ఒక మృతదేహాన్ని మాత్రం ఇంకా ఎవరనేది గుర్తించలేదు, ఇంకా పోలీసులు కానీ ఇట్లా రెవెన్యూ సిబ్బంది కానీ. అయితే ఘటనా స్థలానికి ఇప్పటి వరకు పోలీసులు, అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ రూడి వచ్చి పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడే అడిషనల్ డీజీ ఎస్ బాగ్జీ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని అసలు ఏంటి ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, అంటే ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఇంత తీవ్ర స్థాయిలో ఈ ప్రమాదం జరగడానికి 6 ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటని చెప్పి స్థానికుల్ని అడిగి స్థానికుల్ని అదేవిధంగా విచారించారు. ఇక్కడ పోలీసుల అధికారులు కూడా పూర్తి వివరాలు సేకరించారు. అంటే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అయితే నిర్ధారిస్తున్నారు. అంటే వీరంతా కూడా ప్రయాణికుల్లో ఉన్న 40 మంది కూడా హైదరాబాద్లో ఉండేవాళ్ళే. వీరంతా సోమవారం జరిగిన పోలింగ్కి ఇక్కడికి వచ్చి స్వస్థలాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఈ జాతీయ రహదారి
ఇది వచ్చేసి ఓడరేవు పిడుగురాల జాతీయ రహదారి. ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ బస్సు అనేది పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు వైపుకి వెళ్తుంది. అయితే ఈ ఈ రోడ్లో అతి వేగంగా వెళ్ళటమే ఇక ప్రమాదానికి కారణమని కూడా ప్రాథమిక నిర్ధారణ జరుగుతుంది. అంటే ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న చిన్న సర్వీస్ రోడ్డు ఉండటం వల్ల ఎదురెదురు వాహనాలు వస్తే కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితుంది. అయినప్పటికీ బస్సు డ్రైవర్ వేగంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా స్థానికులు కానీ అట్లా పోలీస్ అధికారులు కానీ ధృవీకరించారు. ప్రస్తుతం మన దగ్గర ఆర్డీ గారు ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఏంటి గంటకు సంబంధించిన వివరాలు ఎందుకు కనుక్కుందాం. మేడం, ఏం ప్రమాదానికి ప్రాథమికంగా ఏం కారణం నిర్ధారించారు? ప్రమాదానికి రెండు ఒకదానికి ఒకటి హిట్ అవ్వడం వలన మంటలు చెలరేగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నామండి. మేడం, ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారని గుర్తించారో వాళ్ళ వివరాలు ఏమన్నా తెలుసా? వివరాలు పేర్లు అయితే ఐడెంటిఫై చేయగలిగామండి. 6 మరణించినట్లుగా తెలుస్తూ ఉంది. బోత్ వెహికల్ డ్రైవర్స్ ప్లస్ ఒక వృద్ధులు 2 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక చిన్న పాప కూడా వాళ్ళతో ఉన్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు, వాళ్ళు ఎక్కడ చికిత్స పొందుతున్నారు ఆ సమాచారం? ఏరియా హాస్పిటల్కు కొంతమంది, గుంటూరు హాస్పిటల్ కొంతమంది వెళ్ళినట్టుగా తెలుస్తుందండి. వారి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున స్థానికులు, అదేవిధంగా ఇక్కడ బాధితుల కుటుంబానికి చెందిన అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఘటనా స్థలంలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక రకమైన నిస్పృహతో ఉన్నారు. వాళ్ళు అంటే ఇప్పటిదాకా మా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓటేసి స్వస్థలాలకి హైదరాబాద్ తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో వాళ్ళంతా కూడా ఒక రకమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ చిన్న పాప, 8 సంవత్సరాల చిన్న పాప తమ కళ్ళ ముందు పెరుగుతూ ఆడుతూ పాడుతూ ఉన్న పిల్ల ఒక్కసారిగా వికట జీవిగా కనిపించి సరికి వాళ్ళ స్థానికులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ యొక్క రోదన అరణ్య రోదనగా మారింది. వాళ్ళంతా తీవ్ర ఉదయం నుంచి ఇక్కడే ఉండి పాపం అయ్యో చిన్నారిని కోల్పోయిన బాధని దిగమింగుకోలేక వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఒక రకమైన విషాద వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు అందరు పోలీసులు కూడా ఇక్కడ వచ్చి ఇంకా సంఘటనా స్థలంలో ఇంకా మృతదేహాలు గుర్తించలేదు. స్కూల్ స్ట్రీమ్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన మరింత సమాచారం. సార్, రాత్రి 12:50 ఒక ప్రైవేటు టూరిస్ట్ బస్సు మరియు ఒక టిప్పర్ లారీ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో గుద్దుకోవడం జరిగింది. బస్సులో మొత్తం 42 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే టిప్పర్లో ఒక డ్రైవర్ మాత్రం ఉన్నాడు. దీంట్లో ఇంతవరకు 6 చనిపోవడం జరిగింది. బస్సులో ఉన్న 5 మరియు టిప్పర్ డ్రైవరు చనిపోయారు. వాళ్ళు 4 ఎవరన్నది మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా ఒక 2 ఎస్టాబ్లిష్ అవ్వాల్సి ఉంది. దీంట్లో పోస్ట్మార్టం కూడా కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో మనకి ఎవరో అజాగ్రత్త వల్ల ఇది జరిగింది ఏంటన్నది ఫర్దర్ దర్యాప్తులో మనకి తేలుతుంది. మృతులను ఇంతవరకు 4 గుర్తించాం. టిప్పర్ డ్రైవరు అతను మధ్యప్రదేశ్కి చెందినవాడు. ఈ రోడ్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్న రోడ్ వర్క్స్లో అతను ఉన్నాడు డ్రైవర్గా. అదేవిధంగా ఒకే ఫ్యామిలీకి చెందిన భార్య భర్త మధ్య వాళ్ళ యొక్క మనవరాలు 3 చనిపోయారు. ఇంకొక 2 బస్సు డ్రైవరు మరి ఇంకొక ప్యాసింజర్ యొక్క వివరాలు తెలియవలసి ఉంది. వాళ్ళ యొక్క బంధువులు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్. ఇక్కడ లైటింగ్ అది లేదు, కొత్తగా రోడ్డు ఫామ్ చేస్తున్నారు. దానివల్ల ఆపోజిట్ డైరెక్షన్లో ఇది గుద్దుకున్నట్టుగా ఉంది. మొత్తం ఈ బస్సులో అయితే 42 మంది ప్రయాణికులు ఉన్నారని, ఇప్పటి వరకు అయితే మొత్తం 6 చనిపోయినట్టు గుర్తించినప్పటికీ అందులో 4 మాత్రం వారి పేర్లు కానీ వాళ్ళ వ్యక్తులను గుర్తించామని మరొక 2 పేర్లు గుర్తించాల్సి ఉందని చెప్పి కూడా డిఎస్పీ తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ అంటే ఈ రాత్రి సమయంలో ఇక్కడ వీధి దీపాలు లేకపోవడం, కొంత 2 బళ్ళు వాహనాలు ఎదురెదురుగా రావడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఇంకా గుంటూరు జీజీహెచ్లో అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. ఏదైనప్పటికీ ఇట్లా ఒక్క కుటుంబంలో 3, అదేవిధంగా మిగతా ఉపాధి కోసం వచ్చిన మరో 3 ఇట్లా వికట జీవులుగా మారటం ప్రమాదంలో అందరూ కూడా ఒక రకమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. ధన్యవాదాలు వీరాంజనేయులు.
వైకాపా హింసాకాండ ఆగడం లేదు. పోలింగ్ ముగిసినా ఆ పార్టీ నేతలు రక్తపాతం ఆపడం లేదు. మాచర్లలో పిన్నెల్లి, తిరుపతిలో చెవిరెడ్డి, తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భయోత్పాతం సృష్టించారు. తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లపై దండయాత్రలకు వెళ్లి ఆస్తుల విధ్వంసానికి తెగించారు. తిరుపతిలో తెలుగుదేశం చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరి ఆస్తులు తగలబెడతారో అనే ఆందోళనతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. పల్నాడులో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అరాచకం రాజ్యమేలుతోంది. 5 ఏళ్లుగా అడ్డే లేకుండా అరాచకాలకు పాల్పడిన వైకాపా నేతలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రధానంగా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో అధికార పార్టీ ముఖ్య నేతల అండతో వేరంగం వేస్తున్నారు. పోలింగ్ రోజు వైకాపా బెదిరింపులను ధిక్కరించి ఓట్లేయడాన్ని జీర్ణించుకోలేకే దాడులకు దిగారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఏజెంట్లను కొట్టి, ఈవీఎంలను పగలగొట్టి పల్నాటి గడ్డపై అశాంతి రేకెత్తించిన వైకాపా పోలింగ్ ముగిశాక కూడా అదే పంథా కొనసాగిస్తోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి మంది మార్బలాన్ని వెంటేసుకుని తెలుగుదేశం నేతలపై దాడులు చేస్తున్నారు. కారంపూడి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో గాయపడిన వైకాపా కార్యకర్తల్ని పరామర్శించే పేరుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 15 కార్లలో మనుషుల్ని వెంటేసుకుని కారంపూడి వెళ్లారు. అక్కడ స్థానిక వైకాపా కార్యకర్తలు జత కలిశారు. మొత్తంగా దాదాపు 100 మంది కలిసి తెలుగుదేశం కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. దారిలో వెళుతూ తెలుగుదేశం సానుభూతి పరులపైన దాడి చేశారు. కొబ్బరికాయలు విక్రయించే వ్యక్తిని కొట్టారు. తెదేపాకు చెందిన పున్నమ్మ హోటల్ను ధ్వంసం చేశారు. తెదేపా నేత కుమారుడి కారుపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత చెక్పోస్టు సెంటర్కు చేరుకుని అలజడి సృష్టించారు. వారిని కట్టడి చేసేందుకు యత్నించిన సీఐ నారాయణస్వామి తల పగలగొట్టారు. ఈ క్రమంలో అదనపు బలగాలు చేరుకునేసరికి పిన్నెల్లి అనుచరులు మాచర్లకు వెళ్లిపోయారు. మాచర్లలో ఎప్పుడేం అరాచకం సృష్టిస్తారనే ఆందోళనతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట వైకాపా లోక్సభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శ పేరుతో దండయాత్ర చేయడం ఉద్రిక్తత రాజేసింది. అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి 80 కార్లలో 400 మంది బయటి వ్యక్తులు కొత్త గణేశునిపాడు గ్రామానికి చేరుకున్నారు. కర్రలు ఊపుతూ కవ్వింపులకు దిగారు. తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లపై మూకుమ్మడి దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా శ్రేణులు కూడా గట్టిగా స్పందించారు. అదే సమయంలో పిడుగురాళ్ల నుంచి తెదేపా శ్రేణులు కారంపూడి వచ్చాయి. ఇరు వర్గాలు ఎదురుపడి సవాళ్లు విసురుకోవడంతో పోలీసులు చెదరగొట్టి పంపించేశారు. అనంతరం కొత్త గణేశునిపాడు గ్రామంలో పోలీసు పికెట్ పెట్టారు. వైకాపా శ్రేణుల దాడుల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని తెలుగుదేశం నేతలు పరామర్శించారు. వైకాపా నేతలు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకోవడమే ఈ రక్తపాతానికి కారణమని దుయ్యబట్టారు. కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఐలు, ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు కొట్టుజావండి, మాకు సంబంధం లేదు అనే పరిస్థితి, పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా గానీ భయం గానీ లేకుండా విచ్చలు విడిగా చేస్తా ఉన్నారు. ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ రావట్లేదు. ఫోర్స్ వచ్చిన అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం ఈరోజు చూస్తా ఉన్నాం. మనం బానిసత్వం నుంచి నియంతృత్వం నుంచి రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఈ వ్యవస్థల్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుపోతా ఉన్నాం. కేవలం ఈ రోజు శాసనసభ్యులు ఓడిపోతున్నాము, నాకు రక్షణగా ఒక వర్గం కావాలి కాబట్టి వీళ్ళని కేసుల్లో ఇరికిస్తే నా కాపలా కుక్కల్లాగా పంటారని చెప్పేసి ఆలోచనతోటి గ్రామాల్లో ఈ వైసీపీ నాయకులు రెచ్చగొడతా ఉన్నారు. ఇది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు గుర్తించుకోవాలి. ఈ 4 రోజులు సమయంలో పాటిస్తే మళ్ళీ ఈ వేడి తగ్గితే మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతారనే ఆలోచనతోటి ఈ నాయకులు చేపిస్తున్నారన్న వివాసాన్ని మీరు గుర్తించాలి. నివురు గప్పిన నిప్పులా ఉన్న పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందుమాధవ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రజలు గుంపులుగా బయట తిరగరాదన్నారు.
పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు సమావేశం కావద్దన్నారు. నిబంధనల్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నరసరావుపేటలో పోలీసు మార్చి నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కొనసాగుతున్న వరుస దాడులను అడ్డుకోవడానికి అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. మాచర్లలోని అన్ని గ్రామాలకు పోలీసు బలగాలు చేరుకుని ప్రజలకు భద్రత కల్పిస్తాయని తెలిపారు. పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్ని రీచ్ అయ్యాయి. పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైకాపా మూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు మండలం కౌతవరంలో తెలుగుదేశం నేత సుబ్రహ్మణ్యం ఇంటిని కొడాలి నాని అనుచరులు ముట్టడించారు. తెదేపా శ్రేణులు వారిని ప్రతిఘటించాయి. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో తెదేపా నాయకులు బాల వెంకటరెడ్డి, నాగేశ్వరరెడ్డి ఇంట్లోకి ఇద్దరు వైకాపా కార్యకర్తలు రాజేష్, కిరణ్ ఆయుధాలతో చొరబడి వారి కుటుంబ సభ్యులను బెదిరించారు. వారిని మహిళలు ధీటుగా ఎదుర్కోవడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంట్లోకి చొరబడిన వారిలో వాలంటీర్ పదవికి రాజీనామా చేసిన రాజేష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లక్ష్మీగారిపల్లిలో వైకాపా జెడ్పీటీసీ దాసరి పెంచులయ్య తెదేపా కార్యకర్త మహేష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబుల్ నాయనపల్లిలో తెదేపా కార్యకర్త బాల లింగమయ్యపై వైకాపా మూకలు కర్రలతో దాడి చేశాయి. గాయపడిన లింగమయ్యను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మరోసారి వైకాపా నాయకుడు గంగాధర్ మరికొందరు కొడవళ్లు కర్రలతో దాడి చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గొల్లలపాలెంలో తెదేపా కార్యకర్త గంగాధర్పై వైకాపా కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. వైకాపా కార్యకర్తల అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. బాపట్ల జిల్లా అద్దంకిలో రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో పనిచేసే ఆపరేటర్పై దాడి చేశారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొట్టించుకుని వెళ్లే క్రమంలో ఆపరేటర్కి తాకించాడు. ఇదేంటని ప్రశ్నించడంతో తన అనుచరులతో కలిసి ఆపరేటర్పై మూకుమ్మడి దాడి చేశారు. అడ్డుకోబోయిన వారిపైన దాడికి పాల్పడ్డారు. పోలీసులు వైకాపా నాయకులకే వత్తాసు పలుకుతున్నారని బాధితుడి బంధువులు వాపోయారు. పెట్రోల్ బంక్లో ఆయన పడ్డారు. అయితే వచ్చి కాళ్ళు తగిలించారు. ఎందుకు తగిలించారు అన్నదానికి తగాద పెట్టుకొని కొట్టేస్తారు. ఎందుకు కొడుతున్నారు అబ్బాయి అని నేను వెళ్తే ఏం వచ్చి బిగుతావా అని నా మీద కూడా ఆయన పడ్డారు. ఎవరు పడ్డారు?